బీజేపీ చూస్తే అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఎంతసేపు వాళ్ళు హిందూ, ముస్లిం, రామ్, మోడీ తప్ప రాష్ట్రానికి ఇప్పుడు సంపద సృష్టించాలండి. ఎప్పుడైనా కూడా అవకాశం వచ్చినప్పుడు 75 సంవత్సరాలు అయిపోతే. ఒక్క నిమిషం జితేంద్ర అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ తరపున చర్చల్లో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ చదవడం నాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి జనరల్ గా రాజకీయాల్లో ఎప్పుడు తిట్టడం ద్వారానే నెగ్గాలి అని అనుకుంటే అది రాష్ట్రానికి గాని, దేశానికి గాని, సమాజానికి కూడా మంచిది. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ఎందుకంటే చర్చల్లో పాల్గొన్న సందర్భాలన్నింటిలో కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన మొత్తం సమయంలో 75% టైం బీఆర్ఎస్ తిట్టడానికి పెట్టినారు. నేను అడగదలుచుకుంది ఒక్క నిమిషం అదే బీఆర్ఎస్ ని అదే కదా ఇప్పుడు తిట్టడం అంటే మీరు ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు. అదే చదువుతున్నాను నేను కూడా. గత ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి ఏం చెప్పిండు 2-3 మాటల్లో మాట్లాడి మొత్తం మిగతా 75% తిట్టే పనిలో ఉన్నారు. నేను ఇదే చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ఇదే తిట్టే పనిలో ఉంటా ఉంది. అభివృద్ధిని మర్చిపోయింది, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయింది. ఇప్పుడు బంగారం ఎడుబాయ మేము ఉన్నప్పుడేమో యూరియా ముందస్తుగా అది తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడండి. ఇప్పుడు పంటలు వేసిన తర్వాత కూడా లైన్ లో నిలబడితే యూరియా దొరకని పరిస్థితి రైతులకు ఉండే. కరెంటు ఆల్రెడీ చలికాలంలోనే కరెంటు పోతున్న పరిస్థితి ఉన్నది. ఈవెన్ గ్రామాల్లో కూడా పోతున్నది. ఇక పరిశ్రమలు వచ్చినాయి రంగారెడ్డి లేదా హైదరాబాద్ అన్నారు. అన్న ఒక్కటే, ఇప్పుడు మనం చర్చలు కదా, ప్రజలు కూడా వింటారు. మనం అభివృద్ధి చేస్తున్నప్పుడు గ్రహించి ప్రజలు దానికి సంబంధించినట్టుగా మళ్ళా ప్రవర్తిస్తారు. ఇలా హైదరాబాదు, రంగారెడ్డి లేదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, భూముల విలువలేంది, ఇవన్నీ మీకు తెలియని ఏం కావు. కష్టాలు పడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏం పరిస్థితి అని. మీరు ఏమిటి అని అంటే బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు మాట్లాడినట్టే మీ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా వాగ్దాటితోటి అబద్ధాలు చెప్పగలిగారు. ఆ అబద్ధాలు ఏ స్థాయిలో చెప్పగలిగారు అని అంటే ఆ వాగ్దానాలు 420 ఇచ్చినాయి, ప్రజల్ని నమ్మించగలిగారు. నమ్మించిన తర్వాత ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఇప్పుడు గ్రహించబట్టే గ్రామ పంచాయతీలో గ్రామ స్థాయిల్లో ఇవాళ మీకు వ్యతిరేకత వచ్చిందనేది గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టంగా రిజల్ట్ చెప్తా ఉన్నాయి. అన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, అధికార పార్టీకి సహజంగానే రావాల్సిన మీరు ఊహించిన గ్రామ పంచాయతీ సీట్లు వచ్చినాయా? ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో కూడా ఎక్కడో మా అసంతృప్తి నుంచి మా వాళ్ళు పోయి బీఆర్ఎస్ లో పోటీ చేసిన అన్నయ్య ఎవ్వరు అధికార పార్టీని వదిలిపెట్టుకొని ప్రతిపక్షంలో పోయి పోటీలు చేసి ఉండాలనే దాని మీద ఎవరు ఉండరు. సహజంగానే ఇంకా అధికార పార్టీ వైపు వెళ్ళాలి, అధికార పార్టీలో గెలిస్తే కదా ఫండ్స్ వస్తాయి, పనులు చేయొచ్చు, అట్లా ఉంటారు. జనరల్ గా నేను మానసిక స్థితిని చెప్తున్నా. ఇలాంటి టైంలో మీరు కేవలం అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే మీ వాదనలు ఇట్టనే కనపడితే ఈ రాష్ట్రానికి ఇంకొంత అన్యాయం జరుగుద్ది. మీకు 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది. అట్లీస్ట్ మీరు మమ్మల్ని తిట్టడం మీద దృష్టి పెట్టేదానికన్నా, దాని మీద టైం కేటాయించేదానికన్నా మీరు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రానికి ప్రజలకు అది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఊకే తిట్టుకుంటా కూర్చొని ప్రజలకు అన్యాయం చేయబాకండి. రేపు డెఫినెట్ గా నేను చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుంటది. మీది చాలా ఇబ్బందికరంగా ఉంటది గ్రామాలలో. ఇప్పటికీ అర్థమైంది. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను నిన్న వరంగల్లో ఒక మీటింగ్ కి పోతే ఈ పరిస్థితి ఏందనంటే, నర్సంపేటలో మున్సిపాలిటీ పక్కన కొన్ని గ్రామాలు కలిసినాయి. ఆ కలిసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మీ గవర్నమెంట్ ఉందన్న. ఇది నేను ప్రాక్టికల్ గా డైరెక్ట్ గా చెప్తున్నా. అనేక ప్రాంతాల్లో కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లే. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మీరు జీతాలు టైంకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి మీరు ముందు చెప్పినవి కనీసం బీఆర్ఎస్ పార్టీ చేసినవి కొనసాగిస్తూ మీరు చెప్పిన వాగ్దానాలు చేయండి. అప్పుడు ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. మమ్మల్ని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడదు, మీ పార్టీకి అంతకన్నా ఉపయోగపడదు. జితేంద్ర గారు, ఇది హాస్యాస్పదంగా ఉందండి. ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడుతున్నారు మరి సోదరులు పెద్దలు. ఎప్పుడైనా వాళ్లకు ఉద్యోగులకు 10 సంవత్సరాలల్లా 1వ తారీఖు జీతాలు ఇచ్చారండి వీళ్ళు ఎప్పుడన్నా? ఈ రోజు ఇంత పరిస్థితి హీనమైనా కూడా 6,500 కోట్లు మరి ప్రతి నెల వడ్డీలు కడుతూ ప్రాజెక్టుల కాళేశ్వరం మీద చూడండి, సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టాల్సి వస్తుంది వడ్డీలు. ఈ రోజు ఉద్యోగుల గురించి, ఉద్యోగులకు ఈ రోజు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామండి మేము. ఎక్కడ ఇవ్వట్లేదు, ఉద్యోగులకు ఇస్తున్నాం.
అదే విధంగా ఉద్యోగుల విషయంలో అనేక బాకీలు పెట్టారండి వీళ్ళు. వాళ్ళకున్నటువంటి రిటైర్మెంట్ ఫండ్లు దాదాపు కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనివల్లనే ఇది దాదాపుగా 8 లక్షల పైచిలకు అప్పైపోయి